హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ దోస చేయబోతున్నామండి. నా స్టైల్‌లో నేను ఇంట్లో చేసే విధంగా చేసి చూపిస్తా ఉన్నాను. ఇలా కారం చట్నీతో ఎగ్ దోస చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ నేను పప్పుల పొడి దోస ఎలా చేయాలనో కూడా వీడియోలో చేసి పెట్టున్నాను. వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టినానండి. దోసపిండి కలిపి పెట్టేసి కారం చట్నీ కూడా చేసి పెట్టుండాను. ఒక 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఆల్రెడీ కారం చట్నీ ఎలా చేయాలనో కూడా మన ఛానల్లో ఉంది. చూడనోళ్ళు ఎవరన్నా వెళ్ళి చూడండి. దోసపిండి కలిపేది అందరికీ వస్తుంది కాబట్టి అది చూపిలేదండి నేను. దోసపిండి కూడా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులోకి 1/4 గంట వేసుకునేద్దాము. అంటే ఒక గంట మళ్ళీ కొద్దిగా అండి వేసుకునేసి దీన్ని ఇలా పల్చగా రుద్దుకోవాలి. నేను ఒక దోసకి 2 కోడిగుడ్లు వేస్తూ ఉండానండి. నేను దోశ మీదనే ఇలా కోడిగుడ్లు డైరెక్ట్గా వేస్తూ ఉండాను. ఒకవేళ మీరు గిన్నెలో కలుపుకునేసి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అలా గిన్నెలో కలుపుకొని వేసుకునేది మనం కారం చట్నీ చేయకుండా ఉన్నప్పుడు అండి మిరప్పొడి ఉప్పు వేసుకొని ఈ కోడిగుడ్లను కలుపుకునేస్తారు. నేనైతే కారం చట్నీతోనే చేస్తూ ఉన్నాను కాబట్టి ఇలా దోశ మీద వేసుకునేసి ఇప్పుడు ఈ కోడిగుడ్లనంతా దోశకి ఇట్లా పట్టేయాలండి. 2 కోడిగుడ్లు వేసినాం కదా, దోశ కూడా మందంగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, లైట్గానే వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ కాలిన తర్వాత ఇటువైపుకి తిప్పుకునేద్దాము. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి కాల్చుకోవాలండి. దోశ అనేది మాడిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ వైపును కూడా కొంచెం ఆయిల్ వేసుకునేసి దోశ బాగా కాలిన తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా తిప్పేసి ఇప్పుడు మనం కారం చట్నీ అనేది దోశ మీద రాసుకునేస్తే చాలా బాగుంటుంది. ఇలా 2 స్పూన్లు కారం వేసుకునేసి దోశకు మొత్తం రాసుకోవాలండి. దోశకు మొత్తం ఇట్లా పూసుకున్నామంటే మనకి బాగుంటుంది. ఈ ఎగ్ దోశకు అనేది కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, స్పైసీగా తినాలి కాబట్టి. ఇప్పుడు కారం మొత్తం పూసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మడుచుకునేసి ఒక ప్లేట్లో తీసి వేసుకునేద్దాము. నేను ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇట్లా దోశ పెనం మీద కొద్దిగా నీళ్లు చల్లుకునేసి నీళ్ళనంతా తుడిచేసి దోశ వేసినామంటే మనకి దోశ అనేది అంటుకోకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు సేమ్ అదే మాదిరిగా పిండి అండి 1/4 పిండి వేసిన దీనికి కూడా 2 కోడిగుడ్లకి ఇప్పుడు ఈ కోడిగుడ్లను కూడా కొట్టి వేసుకునేద్దాము. ఇలా కోడిగుడ్డు దోశ అని, పొడి దోశ అని, మసాలా దోశ అని చాలా బాగుంటాయండి. మసాలా దోశ, పొడి దోశ కూడా మన ఛానల్లో చేసి పెట్టున్నాను, వెళ్ళి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మనకి దోశ కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకునేద్దాము. ఈ దోశలు అంటే మా పిల్లలకి మా ఆయనకి చాలా ఇష్టం అండి. నేను చేసే ఎగ్ దోశ అయినా, పొడి దోశ అయినా, మసాలా దోశ అయినా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళు. రాయలసీమ సైడ్ అంటే ఈ కారం చట్నీనే గుర్తొస్తుంది. కారం చట్నీ, పప్పుల పొడి దోశ ఈ రెండేనండి బాగా ఫేమస్. కోడిగుడ్డు దోశ అంటే మామూలుగా ఎవరమైనా వేసుకుంటాము. మా సైడ్ అయితే ఎక్కువగా పప్పుల పొడి దోశను. కారం చట్నీతో ఈ పప్పుల పొడి దోశ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు శనగగింజల చట్నీ కూడా వేసుకుంటా ఉన్నాను దోశకి. ఆల్రెడీ దోశలు వేస్తూ ఉంటే తింటూ ఉండారండి. వేడి వేడిగా ఎగ్ దోశ, పొడి దోశ చాలా బాగుంటుంది. చూస్తూ ఉంటారు కదా, పొగలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇలా చేసుకుని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడుండే ఈ వాతావరణానికి నోటికి చాలా బాగుంటుందండి ఈ దోశ అనేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ దోశ మీలో ఎంతమందికి నచ్చిందో, మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి.